నమస్తే. జనవరి 31 గద్దర్ గారి జయంతి. గద్దర్ గారి జయంతిని పురస్కరించుకొని 31వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి రవీంద్ర భారతిలో గద్దర్ జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి. గద్దర్ ఫౌండేషన్ అండ్ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగబోతున్నాయి. ఆట పాట మాట అన్నీ ఉంటాయి ఈ కార్యక్రమంలో. ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫౌండేషన్, గద్దర్ ఫౌండేషన్ కలిసి ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తూ ఉన్నాయి. అదే సందర్భంలో మన తొలి వెలుగు స్టూడియోలో గద్దర్ ఫౌండేషన్ అండ్ మన తొలి వెలుగు ఆధ్వర్యంలో కొంతమంది బహుజన లీడర్ల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇప్పుడు జరగబోతున్నది. పోస్టర్ ఆవిష్కరించిన తర్వాత మనం ఒక 2 నిమిషాలు అందరి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అండ్ సెక్రటరీ సూర్యం గారు ఉన్నారు, గద్దర్ కుమారుడు. అండ్ వాళ్ళ సతీమణి మేడం సరిత గారు ఉన్నారు. అండ్ బీసీ టైమ్స్ నుంచి సూర్యారావు గారు ఉన్నారు. సో మన తొలి వెలుగు ఎంప్లాయీస్ స్టాఫ్ అంతా నాతో ఉన్నారు, అనిల్ అండ్ మిగతా వాళ్ళంతా. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే. స్టార్ట్ చేద్దామా? ఎస్. యా. జోహార్ గదరన్నకి, జోహార్ జోహార్, జోహార్ గదరన్నకి, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమర వీరులకి, జోహార్ జోహార్, జోహార్ గదరన్నకి, జోహార్ జోహార్. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమ ఉద్దేశము ఏం జరగబోతున్నది, ఆ రోజున ఏం చేయబోతున్నారు, ఎవరు రాబోతున్నారు, ఇవన్నింటికి సంబంధించిన వివరాలు గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సూర్యం గారు చెప్పే ప్రయత్నం చేస్తారు. అన్నా నమస్తే అన్న. నమస్తే. రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మన తొలి వెలుగు అంటే గద్దర్ అన్న చివరి రోజుల్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా రఘు అక్కడే ఉన్నాడు. గద్దర్ ఫౌండేషన్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న 78వ గద్దర్ అన్న జయంతి ఉత్సవాలని రవీంద్ర భారతిలో సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభం కాబోతూ ఉంది. ఈ ఉత్సవాలని రాష్ట్ర ప్రభుత్వం అంటే మనం చూసినప్పుడు గద్దర్ ఫౌండేషనే జయంతి ఉత్సవాలు చేస్తూ ఉన్న దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి వచ్చి మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు వారు కూడా మనతో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ 78వ జయంతి ఉత్సవాల్లో ప్రధానంగా మనం తీసుకుంది ప్రజాస్వామ్యం, సమానత్వం అనే టాపిక్ మీద చర్చ తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా గద్దరన్న రాసిన వేలాది పాటల్లో ఈరోజు 31వ తారీఖు సిరిమల్లే చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సినబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా అనే పాటల్ని, అలాగే అనేక సామాజిక కార్యక్రమాలు, ఉపయోగంలో ఉన్న వస్తువులపైన వాటిపైన గద్దరన్న రాసిన పాటల్ని పుస్తకావిష్కరణ నుండి, దీంట్లో ముఖ్యంగా ఫౌండేషన్ తరఫు నుంచి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారిని, అలాగే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని, హరగోపాల్ గారిని, అల్లం నారాయణ గారిని, డాక్టర్ కె శ్రీనివాస్ గారిని, ప్రొఫెసర్ కాసిం గారిని, అట్లాగే అడ్డూరి లక్ష్మణ్ గారిని, దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, అలాగే ముఖ్యమంత్రి గారికి స్పెషల్గా ఉన్న వేం నరేందర్ రెడ్డి గారు, ఇక అనేక మంది ప్రభుత్వం నుంచి రాబోతూ ఉన్నారు. మిత్రులారా, ఈ సభని మనం కలిసి జరుపుకుందాం. ఆడదాం, పాడదాం, మాట్లాడదాం, ప్రశ్నిద్దాం, ప్రభుత్వాలతో పాటు కలబడదాం, నిలబడదాం. దీంట్లో భాగంగా మనం సభను ముందుకు తీసుకుపోతూ ఉన్నాము. అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి స్వచ్ఛందంగా కోరుతున్నాను. ముఖ్యంగా కవులు, కళాకారులు, మేధావులు, సభ మనందరిది. వేదికని పంచుకొని గద్దరన్నకు గొప్ప నివాళులు అర్పిద్దామని చెప్పేసి సందర్భంగా తొలి వెలుగు స్టూడియోకి వచ్చి మన రగన్నతో, అట్లాగే మన బీసీ టైమ్స్
సూర్యారావు అన్న. సూర్యరావు అన్న అందరితో కలిసి ఈ పోస్టర్ ఆవిష్కరణ జరుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. so అండ్ much. అసలు యాక్చువల్గా రవీంద్ర భారతి కాదు, గద్దర్ గారి కల్చరల్ సెంటర్లోనే ఇది జరుపుకోవాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడోది అనుకుంటా నేను అనుకోవడం. ఫస్ట్ ప్రోగ్రామ్కి ముఖ్యమంత్రి వచ్చిండు, తర్వాత బట్టి వచ్చినట్టున్నారు. మరి ఇప్పుడు కూడా మరి బట్టి వస్తాడో ముఖ్యమంత్రి వస్తాడో కానీ మర్చిపోయినట్టు అనిపిస్తున్నది. ఆయన మరణాన్ని ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క కార్యక్రమాన్ని చాలా గొప్పగా రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు అనే ఒక పేరును సంపాదించుకొని ఎలక్షన్ ఫేస్ చేశారు. గద్దర్ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నాడేమో అనే ఒక ప్రొజెక్షన్ కూడా కల్పించి మీరు ఎన్నికల్లో గెలిచిర్రు. కానీ మరి మూడోసారి ఇది మరి ఇంకా 30వ కానీ ప్లేస్ ఇవ్వరా? ఆ రోజు బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి చెప్పింది నెక్లెస్ రోడ్లో ప్లేస్ ఇస్తామని చెప్పారు. మరి 3వ సంవత్సరం అయినా కనీసం ఆయన జయంతి ఉత్సవాలు ఆ కల్చరల్ సెంటర్లో జరుపుకుందామని అనుకుంటుంటే తెలంగాణ ప్రజలంతా ఇంకా రవీంద్ర భారతిలో రెంట్ పే చేసో లేకపోతే గవర్నమెంట్ ఇస్తేనే అక్కడ జరుపుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తున్నది? సో దీన్ని ఆలోచించాలి. అండ్ బాలసుబ్రహ్మణ్యం లాంటి విగ్రహాలు పెట్టుకుంటున్నాం, మనము గద్దర్ గారి విగ్రహం పెట్టుకోలేకపోతున్నాము. ఇంకా తెలంగాణ మొత్తంలో గవర్నమెంట్ ఎక్కడైనా విగ్రహం పెట్టిందా అంటే మరి ఎక్కడ ఇంతవరకు అయితే లేదు, ఎక్కడ లేదు. కొన్ని సంస్థలు అక్కడెక్కడ పెట్టినాయి తప్పితే గవర్నమెంట్ అఫీషియల్గా ఫలానా చోట గద్దర్ విగ్రహాన్ని ఎక్కడ స్థాపించలే. మరి ఇది కూడా ఆలోచించాలి. మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈ ఛానల్ వైపు నుంచి, తెలంగాణ ప్రజల వైపు నుంచి బట్టి విక్రమార్క గారు ఈ జయంతి ఉత్సవాలకు వచ్చే రోజులనే, వీళ్ళు ఏం చెప్పలేదు మాకు, మేమే చెప్తున్నాం, జయంతి ఉత్సవాలకు వచ్చే రోజునే మీరు డిసైడ్ అయ్యే స్టేజ్ ఎక్కాలి. లేదంటే ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రశ్నిస్తారు, అది మాత్రం పక్క. సూర్యారావు మీరేమైనా చెప్తారా ఈ ప్లేస్ గురించి? మీరు ప్రయత్నాలు జరుపుతున్నారా అన్న? మేము ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఎస్, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు, వారితో ముందు చర్చించినప్పుడు కూడా మనం చూసినప్పుడు గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి గద్దర్ ఫౌండేషన్ ప్రకటించింది 2024 జనవరి 31 రవీంద్ర భారతిలోనే వేలాది మంది ప్రజల సమక్షంలో. ఆ ప్రకటించడంతో పాటు వారు ఏమన్నారు, స్మృతివనం కల్చరల్ సెంటర్ని ఒకటి ఏర్పాటు చేద్దాము, గద్దర్ అన్న ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా తనను అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంస్థలు, ప్రజలు తనను ఓన్ చేసుకుంటారు. భావాలు వేరు ఉండొచ్చు, రాజకీయ పార్టీల భావాలు వేరు ఉండొచ్చు, కానీ గద్దర్ అంటే అభిమానము, ప్రేమ ఉంది కాబట్టి ఆయనను ఇండిపెండెంట్గా పెడతాము. అందులో మేము ప్రభుత్వంగా పెడితే అది ఊరికే ఒక పేరు రవీంద్ర భారతియో లేకపోతే కాలోజీయో అని చెప్పి పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఏ యాక్టివిటీ ఉండదు. గద్దర్ అంటే ప్రజల మనిషి. ప్రజలు అక్కడికి వచ్చి, పేద ప్రజలైనా కానీ సబ్బండ వర్గ ప్రజలైనా కానీ వాళ్ళకు ఒక వేదిక ఉండాలి, అది గద్దరన్న వేదికగా ఉండాలి. కాబట్టి ఇండిపెండెంట్గా మనం ఫౌండేషన్ ఏర్పాటు చేసి దానికి వారు మీరే తయారు చేయండి, డిజైన్స్ కూడా మీరు తయారు చేయండి, అది ప్రజలకి చూపిద్దాం. మీరు ఆల్రెడీ ఒక మీటింగ్ పెట్టుకున్నాం కదా, డిజైన్ తయారు చేశారు. డిజైన్ ని తయారు చేయడం కూడా టూరిజం ప్లాజాలో అందరిని పిలిచి మనం చర్చ చేసినాం, మీరు కూడా వచ్చారు. అట్లాగే జనవరి 31, 2025 సంవత్సరం క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వచ్చినప్పుడు ఏమన్నారంటే, డిజైన్స్ చూసిన తర్వాత చాలా బాగుంది డిజైను, ప్రజలకు మనం ఇది చూపించాలి. ఎందుకు అంటే ప్రజలకు అది చూసుకున్న తర్వాత ఎస్ ఈ ప్రభుత్వము గద్దర్ ఫౌండేషన్ కలిసి నెక్లెస్ రోడ్లో ప్రకటించారు కదా, ఇంత బాగా మనం ప్లాన్ చేసినాము, దీన్ని ప్రజలకు గద్దర్ ఫౌండేషన్కే ఇస్తాము. మేము ఒక 3 కోట్ల రూపాయలు ఈ కన్స్ట్రక్షన్కి, అంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే ల్యాండ్ ఇవ్వడంతో పాటు మూలధనంగా మేము ఇస్తాము, మిగతాది గద్దర్ అన్న అభిమానులు ప్రజలు కలిసి దాన్ని నిర్మాణం చేసుకోవడం వల్ల గద్దర్ అన్న ప్రజలు ఓన్ చేసుకుంటారు. కాబట్టి ఈ అవకాశం మనం తీసుకుందాం అంటే 31 మీరు వీడియోస్లో కూడా చూడొచ్చు, మనం ప్రజలకు రిలీజ్ చేసినాం. దాన్ని బట్టి ఏమైపోయింది, ప్రజలు ఇప్పుడు మేము ఏడికి పోయినా కూడా అడుగుతారు కదా, మరి ప్రజలు అడుగుతున్నారు ఏమని, అరే ఏమైంది మన గద్దర్ అన్న కల్చరల్ అండ్ మెమోరియల్ సెంటర్ ఏమైంది? ఎందుకు అంటే ఒక విగ్రహం పెట్టడమే కాదు, వాళ్ళే చెప్పిండ్రు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే దగ్గర కూర్చొని ఒకటే చెప్పడం ఏంటంటే, ఊరికే మనం విగ్రహం పెట్టడం కాదు, ఎందుకంటే ఈ సంస్థలో చైర్పర్సన్గా ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు, అట్లాగే సి ఆంజనేయ రెడ్డి గారు, అటు అల్లం నారాయణ గారు, గంటా చక్రపాణి గారు, ఇట్లా అనేక మంది, మన పృథ్వీరాజ్ గారు, ఇట్లా అనేక మంది దీంట్లో మెంబర్స్గా ఉన్నారు. ప్లస్ ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే, మేము ఫౌండేషన్, మేము గద్దర్ అన్న అంటే మా మనిషి,
మీరు ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఊరికే పేరు ఉంటుంది, కానీ మనం కట్టుకుందాం సూర్యం. ఆయన రేవంత్ రెడ్డి గారు చీఫ్ ముఖ్యమంత్రి కూడా ఏమన్నారు, నేను ప్రభుత్వం నుంచి మేము శాంక్షన్ చేసి ఇచ్చింది కాకుండా నేను సొంతగా అంటే గద్రన్న అభిమానిగా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నాకు వచ్చే జీతాన్ని నేను ఫౌండేషన్కి ఇస్తానన్నాడు. ఇవ్వడమే కాదు, మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు అందరితోనే 1 సంవత్సరం జీతం అంతా కూడా ఫౌండేషన్కి నేను చేపిస్తా. అది కాకుండా మిగతా పొలిటికల్ పార్టీలు అందరికి కూడా నేనే అసెంబ్లీలో ప్రకటిస్తా. మనం అందరం కలిసి గదరన్నకు నివాళులు గొప్పగా చేసుకోవాలి. మనకు జీతాలు అందుతున్నాయి, మన తెలంగాణ వచ్చి మనం రాజకీయంగా ఎదిగినాం, ఈ కుర్చీల్లో కూర్చున్నాం అంటే ఇలాంటి మహనీయుల త్యాగాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మేము పొలిటికల్గా అన్ని రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచిన వాళ్ళం, ఎమ్మెల్సీలుగా ఉన్నోళ్ళం, ఓడిపోయిన వాళ్ళం, అందరికి జీతాలు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి. మేము అందరం కలిసి ఒక ఫండ్ని ఇస్తాము. మీరు సైలెంట్గా ఉన్నారనుకోండి, ఈయన కూడా కాంగ్రెస్ వాళ్ళతో కలిసిపోయిన అంటారు. ఇప్పుడు అంటే జనరల్గా ఒకటి 2 ఏళ్ళు అడుగుతాం, 3 ఏళ్ళు అడుగుతాం, 4 ఏళ్ళు ఇంకెన్నేళ్ళు అడుక్కుంటూ పోతాం. ఇప్పుడు ఒక్క విషయం అయితే, ఇప్పుడు డబ్బులు రిలీజ్ అయినాయి అంటే మరి ల్యాండ్ ఇస్తారనేనా అర్థం? అంటే అంతే కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది, భూమి 2 ఎకరాలు నెక్లెస్ రోడ్లో ప్రకటిస్తూ 3 కోట్ల రూపాయలు ఇది మూలధనంగా ఇస్తున్నామని అన్నది. అంటే ల్యాండ్ ఇవ్వలేదు, ఇంకా ఐడెంటిఫై కాలేదు అని అంటున్నారు. ల్యాండ్ ఇవ్వడంతో పాటు 3 కోట్లు మేము ఇస్తాము, మిగతాది ప్రజల దగ్గరికి మనం ఒక పెద్ద మీటింగ్ పెట్టి ప్రజల్ని స్వచ్ఛందంగా మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటారు అంటే ప్రజలు అనుకుంటారు కదా, తిరిగి మేము గద్దరన్నకి ఏమైనా చేయాలనుకుంటారు. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడినరు, ఆర్టికల్స్ రాసేవారు ఆర్టికల్స్ రాసినరు, ఆడేవాళ్ళు ఆడుతున్నారు, పాడేవాళ్ళు పాడుతున్నారు. కానీ వారికి ఇంకా ఏదో చేయాలని ఉంది. అన్న మీరు ఎప్పుడు ఆ కల్చరల్ సెంటర్ని కడతారు, మేము గద్దరన్న కోసం వాడికి వచ్చి అంటే మాకంటూ ఒక వేదిక ఉండాలి, అంటే ప్రజల వేదిక అయి ఉండాలి. అది ఆడికి వచ్చినాం అనుకో, వచ్చి మా మనసులో ఏదో ఉందో చెప్తాం, అది ప్రజలకు వినిపిస్తామని అన్నారు. మేము దానిని ఇప్పుడు ఎవరైనా నమ్ముతాం రఘు, అంతే కదా. ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి మేము చేస్తున్నాము అని చెప్పిండ్రు కాబట్టి ఖచ్చితంగా నమ్ముతాం కదా. ప్రజలు కూడా నమ్మబలికే స్థాయిలో వాళ్ళు ఆ స్థాయిలో ఉండి మాటలు ఇచ్చినప్పుడు ప్రజలు నమ్ముతారు కదా. అందుకు మనం కూడా ఏం చేసినాము, రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వారికి అలాగే మన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వాళ్ళు పెద్దన్నలు వాళ్ళిద్దరు పెద్దన్నలుగా మేము ఉన్నాం కదా, మేము అన్నీ కూడా చేస్తాము. అయితే కాంగ్రెస్ పార్టీతో తిరిగిన గదరన్న ఎక్కడ సమస్య ఉంటే, ఎక్కడ ప్రజల సమస్యలు ఉంటే ఏ వేదికలైనా తను పంచుకున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి మనం చూసినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఒక 1 నెల రోజులు అక్కడ ఉండి గదరన్న ఉద్యమం చేసింది కాబట్టి ఆగిపోయింది అక్కడ. సో అట్లా ఈ ప్రయాణంలో భాగంగా వాళ్ళు ఏం చెప్పారంటే ఎస్ వీఆర్ దేర్ ఫర్ గదరన్న అని అన్నారు. మనం ఆశించినాం. ఇప్పుడు వాళ్ళు చేస్తారా చేయరా అనేది రేపు ప్రజలు ప్రశ్నిస్తారు కదా. తప్పకుండా, ఎందుకంటే ప్రజలు వాళ్ళు ఓన్ చేసుకోరు. అందుకే నేను ఇక్కడ ఏమన్నా, ప్రజలే గద్దరన్న వారసులున్నా అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాట్లాడేవాళ్ళు మీడియాలో మాట్లాడుతున్నారు, రోడ్డు మీద కొట్లాడే వాళ్ళు కొట్లాడుతున్నారు, ప్రభుత్వంపై ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు. అయితే కేవలం ఏదో ఒక శాఖలో ఉండి మేము పాటలు అంటే మనం చూసినప్పుడు గద్దరన్న రాసిన క్రియేటివిటీ, గద్దరన్న ప్రాణం పెట్టి పాడిన ప్రజల కోసం ఈ తెలంగాణ కోసం రాసిన పాటలన్నింటినీ కూడా వాళ్ళు ప్రభుత్వ పరంగా దాన్ని విరగ్గొట్టి ఎవరెవరితో పాటలు పాడించడం జరుగుతూ ఉంది. ఇది ప్రజలు కూడా ప్రశ్నిస్తారు రేపు, ఈ పాట ఎవరిది, ఎవరేం చేస్తున్నారు అనేది. సో దీంట్లో భాగంగా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గమనించాల్సింది కూడా నేను కోరుతా ఉన్నాను. గద్దరన్న ప్రజల మనిషి, మన మనిషి, మీ మనిషి. తప్పకుండా సభనందరూ విజయవంతం చేయండి. ఎందుకు అంటే గద్దర్ ఫౌండేషనే అన్ని ఆర్గనైజ్ చేస్తుంది. మనం చూస్తూ ఉన్నాం, పోస్టర్లతో సహా ప్రతిదీ మనమే ప్రచారంలోకి తీసుకెళ్ళి ఈ సభ ఉందని తెలియజేస్తున్నాం ప్రజలకి. మీరందరూ రావాల్సిందిగా ప్రేమతో గద్దర్ ఫౌండేషన్ ఫౌండర్ సెక్రటరీ అనే కాదు, మీ గద్దరన్న, మన గద్దరన్నని సభను విజయవంతం చేద్దాం, ఆ గొంతును వినిపిద్దాం. థ్యాంక్ యూ అన్న. అండ్ సూర్యారావు గారు మాట్లాడతారు 2 నిమిషాలు. థ్యాంక్ యూ. గద్దరన్న ఫౌండేషన్ ఈ భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కూడా జనాలలో గద్దరన్న ఫౌండేషనే వెరీ ఇంపార్టెంట్. రేపు జరగబోయే 31st నాడు జరగబోయే గద్దరన్న ఫౌండేషన్ వరకైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఏదైతే హామీ అనుకోండి, వేరే విధంగా ఏదైనా అనుకోండి, ఎందుకంటే బహుజనులు ఈ సమాజంలో ఉన్న ప్రతి సెక్షన్ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. గద్దరన్నకు మరణం లేదు కాబట్టి డెఫినెట్గా సమాజంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్ కూడా వారు ఏదైతే
ప్రకటించినారో, వారే స్వతహాగా ప్రకటించినారో సమాజంలో ఉన్న సెక్షన్స్ అన్నిటికి కూడా తెలుసు కాబట్టి రేపు జరిగే కార్యక్రమంలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తారని సమాజంలో ఉన్నటువంటి భోజనులు సబ్బండ వర్గాలు అందరూ కూడా ఆశిస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు ప్రకటిస్తారని మనం అందరం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అందరికీ. జోహార్ గద్దరన్న, జోహార్ జోహార్, జోహార్ గద్దరన్న, జోహార్ జోహార్. కొనసాగిద్దాం గద్దరన్న ఆశయాలను, కొనసాగిద్దాం కొనసాగిద్దాం, కొనసాగిద్దాం గద్దరన్న ఆశయాలను, కొనసాగిద్దాం కొనసాగిద్దాం. జోహార్ గద్దరన్న, జోహార్ జోహార్, జోహార్ గద్దరన్న. జోహార్ జోహార్. ధన్యవాదాలు. సాయంత్రం 4 గంటలకి 31వ తేదీ అంటే ఎప్పుడు? ఇవాళ ఎల్లుండే 31వ తేదీ శనివారము సాయంత్రం 4 గంటల నుంచి ఫస్ట్ పాటలతోనే స్టార్ట్ అవుతుంది కార్యక్రమం అంతా. సో చివరిలో నాయకులు వీళ్ళందరి స్పీచ్లు ఇవన్నీ కొనసాగుతాయి. సో సాయంత్రం 9-10 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సో అందరూ భోజనాలు చేసి చలో రవీంద్ర భారతి బాట పట్టండి. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.